అభివృద్ధి చేస్తారు, మా గ్రామానికి ఏం నిధులు తీసుకొస్తారు, ఎట్లా చేస్తారని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నది. ఈ విషయంలో నేను కాంగ్రెస్ పార్టీ, నేను మక్కన్ సింగ్ అన్న ముఖ్య అనుచరుణ్ణి. ఎమ్మెల్యే రాజన్న అంటే నా అభిమానం, నా భగవంతుడు రాజన్న, ఇది నిజం. నేను నా మేనిఫెస్టో తెలియపరుస్తున్నాను. బసంత్ నగర్ గ్రామ ప్రజలకు సర్పంచ్ అభ్యర్థిగా నేను ఇస్తున్న హామీలు నా మేనిఫెస్టో. ఏదైతే మన దగ్గర కంపెనీ ఉందో అల్ట్రాటెక్ కంపెనీ, గ్రామ పంచాయతీ రికార్డులో ఉన్న విధంగా ప్రతి గడపకు అల్ట్రాటెక్ కంపెనీ, ఈ దుమ్ముకు మేము, ఈ ధూళికి మేము ఆరోగ్యపరంగా, మాకు కిడ్నీ రోగాలు, మాకు రకరకాల జబ్బులు వచ్చి ఈ దుమ్ముకు మేము చచ్చిపోతున్నాం. దాన్ని నేను ఆలోచించి ఈ డస్ట్ అలవెన్స్ ఒక్క గడపకు గ్రామ పంచాయతీ రికార్డులో ఏదైతే ఇంటి నెంబర్ ఉందో దాని ఆధారంగా ఒక కుటుంబానికి ఒక గడపకు నెలకు 3,000, సంవత్సరానికి 12 నెలలు, 5 సంవత్సరాలకు 72 నెలలు, మొత్తం కలిపి 5 సంవత్సరాలు నాకు సర్పంచ్ అప్పచెప్తారు కదా మీరు, మీకు 1,80,000 రూపాయలు ఇప్పిస్తా. ఇది నా కుటుంబం అందరి ముంగట ఆమె. ఇంకా పోతే ప్రతి గడపకు మినరల్ వాటర్ డోర్ డెలివరీ. ఇదేలా చేస్తావా అంటే ఆల్రెడీ మనకు బసంత నగర్ కు మినరల్ ప్లాంట్ ఉంది. దాన్ని చాతగాని నాయకులు మూలకు వారేసేది. దాన్ని రిపేర్ చేస్తా, లేకపోతే సొంతం వాటర్ ప్లాంట్ పెట్టి, ఒక ఆటో పెట్టి, ఒక మనిషిని పెట్టైనా గడపకు మినరల్ వాటర్ అందిస్తా. తర్వాత మూడవది, ప్రతి పేదింటి ఆడపిల్లకు సర్పంచ్ కానుక. నాకు గవర్నమెంట్ సర్పంచ్ అయితే నాకు జీతం ఇస్తుంది, ఆ జీతం నేను తినా. ఆ జీతంతో కాదు ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ప్రతి పేద ఆడబిడ్డకు పెళ్లికి సర్పంచ్ కానుక 10,000 రూపాయలు ఇస్తా. పేద పిల్ల ఎలా గుర్తిస్తామని అడగచ్చు. ఆ వాడలో, ఆ సంఘంలో ఆ పెద్ద మనుషులు చెప్తారు, అరే గిరి సర్పంచ్, గరిపల్లి సర్పంచ్ గారు, అరే సర్పంచ్ గిరి సంగతి వాళ్ళు చెప్తారు. వాళ్ళ మాట ప్రకారమే నేను ఈ కార్యక్రమాలు చేస్తా. గ్రామంలో ప్రజల ఆరోగ్యం కోసం సొంతగా 1 ఎకరం భూమి తీసుకొని అందులో స్విమ్మింగ్ పూల్, యోగా ఇవన్నీ చేస్తా. ఇక్కడ మన దగ్గర ల్యాండ్ చాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొనుక్కుందామంటే ల్యాండ్ ఉంది. ఏదైనా ల్యాండ్లా ఇవన్నీ చేపిస్తా. మరియు స్థానిక ప్రాధాన్యత, తలాపుకు సముద్రం నుండి సాప నీళ్ళ గడిచిందట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంత పెద్ద కంపెనీ ఉన్నా కానీ మన పిల్లగాళ్ళు మాత్రం ఎక్కడికో పోయి హైదరాబాద్, దుబాయ్, దుబాయ్ లెక్క మన బతుకులు అవుతాయి. ఒక కుటుంబానికి, ఒక వాడకు ఎంతమంది కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎక్కడ బతుకుతారు. మనం మాత్రం, మన పిల్లలు మాత్రం తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్, బెంగళూరు, ప్రతి గడపకు కూడా సార్ పోతాను కదా మీరు నాయకులారా. మీ కొడుకు ఏడ పని చేస్తాడమ్మా అడుగు. బెంగళూరు, హైదరాబాద్, ప్రతి 10 కడపల్లో కూడా ఒక్కరు కూడా మన వెళ్ళారు. అందరు బయటలే. అంటే మాకు అవకాశం ఇవ్వండి, బయట వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇది నా హామీ. మరియు ప్రతి కులానికి, అన్ని కులాలు నాకు సమానమే. అన్ని కులాలకు కుల భవనం నిర్మిస్తా. ఇక పోతే పోచమ్మ బొడ్రాయి విషయంలో, పోచమ్మ బొడ్రాయి అనేది వస్తాను, నేను రాజకీయం చేస్తాను. ముందట ఒక పెద్ద మనిషి నడిస్తే ఆల్రెడీ అంబాల భరత్ రామాలయంలో మీటింగ్ పెట్టి రాండ్రా అంటే ఒక్కరు రాలే, నేను వేయినా. బొడ్రాయి విషయం గ్రామ ప్రజలందరి అభిప్రాయం మేరకు నన్ను సొంతం నిర్వహించుకున్నాను, నిర్వహిస్తా. లేదు అందరం భాగస్వామి అయిదాం, దేవుని కోసం మాది కూడా రూపాయలు ఉండాలి, దేవునికి నౌకరు ఎందుకు పెట్టుకోవాలంటే కూడా ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటా. యాదవ సంఘం నా కుల బంధువులకు శనార్థి
బీరయ్య దేవుని గుడి నిర్మాణానికి సొంత ఖర్చుతో గుడి నిర్మాణిస్తా. ముదిరాజు కుల బంధువులకు పెద్దమ్మ గుడి నిర్మిస్తా. ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక, రంజాన్ పండుగ సర్పంచ్ కానుకగా 2000 రూపాయలు ఇస్తా. గ్రామ ప్రజలందరికీ ఒకే చోట 3 అంతస్తుల ఫంక్షన్ హాల్ నిర్వహించి అందులో అన్ని కులాలకు ఆ ఫంక్షన్ హాల్లో 3 అంతస్తులు ఉంటుంది. అన్ని కులాలకు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి నా హామీలు. నేను బాండ్ పేపర్కి ఇస్తున్నా. ఇంకొక చిన్న విషయం చెప్తున్నా ప్రజలారా, 6 మీ గడప గడపకు మీ ఓటు కావాలి అనుకుంటాను. మరి మీరు ఒక 4-3 అన్నదమ్ములు ఉంటారు కుటుంబంలో. ఈ తమ్ముడికి 10,000 ఇస్తాం. ఏ తమ్మి కాగితం పెట్టరా అంటే ఈ తోడబెట్టినోడు మంచోడు చెడ్డోడు కాగితం పెట్టుకుంటారా? పెట్టుకుంటలేము మనం. మరి మేము మీ ముంగడికి వచ్చి ఓటు అడిగినప్పుడు మీరు మాతోటి కాగితం పెట్టుకురాలా? మా మాటలు నమ్మి మీరు ఇంకెన్ని రోజులు మర్చిపోతారు. అందుకోసమే ఎవరి స్థానంలో వాళ్ళను బాండ్ పేపర్ తీసుకో, ఇది రాసి అని చెప్పి మా ఆలోచించుకొని ఓటేస్తాం, నువ్వైతే రాసిచ్చిపో అని అడిగే అవసరం మీది. నేను మరొకసారి చెప్తానా, అందరితోటి బాండ్ పేపర్ రాయించుకోండి. తొడబెట్టిన తమ్ముడికి 10,000 రూపాయలు ఇచ్చే కాగితం పెట్టుకుంటాం కదా. మరి దొంగ నాయకులు ఎన్ని రోజులు నమ్ముదాం? మనం చైతన్యం ఎప్పుడైదాం? ఓటే బలమైన ఆయుధం. ఈ ఓటు నా కోసం ఒక్కసారి నా బ్యాట్ గుర్తుపై ఓటేసిన గెలిపించుకుంటే ఇవన్నీ చేస్తా. ఒకవేళ నేను గెలవకున్నా కానీ ఇవన్నీ కోసం పోరాటం చేసైనా సాధిస్తాం. దానికి ప్రజల తీర్పు. నా బ్యాట్ తోటి మీరు ఓటేస్తే నేను 6 కొడతా. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తు ఓటేయాలని బసంత నగర్ ప్రజా దేవులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను.